మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. సన్న బియ్యం పథకం అన్నటువంటిది రేవంత్ రెడ్డి తెచ్చిన అద్భుతం అని నేను మొట్టమొదటి ప్రస్తావించాను. ఎందుకంటే తినే బియ్యం ఇవ్వాలి ఎవరైనా సరే, రేషన్కి దుడ్డు బియ్యం ఎందుకు ఇస్తున్నారు అంటే అదే ఎక్కువ పండుతోంది కాబట్టి, అది సేకరణ కింద తీసుకోవాలి కాబట్టి, తీసుకోకపోతే రైతులు తిరుగుబాటు చేస్తారు కాబట్టి. కానీ దుడ్డు బియ్యాన్ని ఇతర దేశాలకు తీసుకెళ్ళి అమ్ముకునేందుకు ఫిలిప్పైన్స్తో ఒప్పందం, తద్వారా దుడ్డు బియ్యం బాధ లేకుండా చూసుకుంది తెలంగాణ ప్రభుత్వం. చక్కటి ఆలోచన. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందించాను, అలాగే రేవంత్ రెడ్డిని అభినందించాను. అలాగే సన్న బియ్యం ఇస్తున్నారు, వెరీ గుడ్. మనిషికి 6 కిలోలు, అది అద్భుతం. చక్కటి పని చేస్తున్నారు అన్నటువంటి కూడా చెప్పుకున్నాం. అయితే దీంట్లో రాజకీయం చేసుకోవాలి కాబట్టి సీతక్క లాంటి వాళ్ళు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్నబియ్యం ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నించి, చాలా కరెక్ట్ పాయింట్. కాకపోతే బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్, వాళ్ళకి బియ్యం ఇస్తే తినరు, అక్కడ గోధుమలతో చేసేటటువంటి వంటలే ఇష్టం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, వీటన్నిటిలో కూడా బియ్యం తినేది తక్కువ కాబట్టి అక్కడ సన్నబియ్యం ఇయ్యరు. గోధుమలతో చేసిన ఆహారాలు ఎక్కువ, అక్కడ గోధుమలు ఇస్తారు, గోధుమలు క్వాలిటీ ఇస్తారు. రేషన్ గోధుమల్ని కొనుక్కుంటారు అక్కడ జనం, తింటారు, వాడతారు కూడా.